100% వీవీప్యాట్ల టాలీపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులు టాలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. వీవీప్యాట్ స్లిప్లను ఓటరు తీసుకుని బాక్స్లో వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వంద శాతం వీవీప్యాట్ల టాలీపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈవీఎంలతో వీవీప్యాట్ స్లిప్పులు టాలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. వీవీప్యాట్ స్లిప్పుల్ని ఓటరు తీసుకుని బాక్స్లో వేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు. నరేష్, వీవీప్యాట్ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైనటువంటి ఓట్లను 100% సరిపోల్చాలని విజ్ఞప్తి చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు కొద్దిసేపు క్రితం తీర్పిచ్చింది. ఈవీఎం వీవీప్యాట్లకు సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్లన్నింటినీ కూడా త్రోసిపుచ్చింది. అయితే చిన్న చిన్న మార్పులతో విడివిడిగా ఇద్దరు న్యాయమూర్తులు విడివిడిగా తీర్పిచ్చారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపా గర్దపలు ఇద్దరు కూడా విడివిడిగా తీర్పిచ్చారు. అయితే పిటిషనర్ల ప్రధానమైనటువంటి డిమాండ్లు 3 ఉన్నాయి. అందులో మొదటిది బ్యాలెట్ పేపర్ ను మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాలి. ఈవీఎం వీవీప్యాట్లను పూర్తిగా తొలగించి బ్యాలెట్ పేపర్లే మళ్ళీ మొదట్లో ఎట్లాగైతే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో ఆ విధంగానే బ్యాలెట్ పేపర్ పద్ధతిని ప్రవేశపెట్టాలనేది మొదటి డిమాండ్. అయితే రెండో డిమాండ్ ఈవీఎం వీవీప్యాట్లు ఈ రెండు కూడా 100% టాలీ చేయాలి. మూడో డిమాండ్ బ్యాలెట్ బాక్స్ లో వేయడానికి ఓటర్లకు వీవీప్యాట్ స్లిప్పులు ఇవ్వాలి అన్నది ఈ 3 ప్రధానమైనటువంటి ప్రేయర్స్. ఈ 3 ప్రేయర్స్ ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రోటోకాల్, అదేవిధంగా సాంకేతిక అంశాలు, రికార్డులో ఉన్నటువంటి డేటా ఇవన్నీ చూసిన తర్వాత ఇవేమీ అవసరం లేదు అన్నది పిటిషనర్లు చేసినటువంటి విజ్ఞప్తిని మేము తిరస్కరిస్తున్నామంటూ ఇద్దరు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయంతో 2 తీర్పులు ఇచ్చారు. వీవీప్యాట్లపై దాఖలైన అన్ని పిటిషన్లు కూడా తిరస్కరించారు. అయితే ఇచ్చినటువంటి ఆదేశాల్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను చెప్పడం జరిగింది. సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒక దశలో సింబల్ లోడింగ్ యూనిట్ ని సీల్ చేయాలి. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కనీసం 45 రోజుల పాటు ఈవీఎంలు వీవీప్యాట్లను భద్రపరచాలి. అభ్యర్థులకు అనుమానం కనుక వస్తే ఫలితాల ప్రకటన తర్వాత ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేయబడినటువంటి మెమరీని తనిఖీ చేయాలి. ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజుల్లోపు అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయాలి. అందుకయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తినటువంటి అభ్యర్థులు వెరిఫికేషన్ ఖర్చులు భరించాలి. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు కనుక తేలితే అభ్యర్థులు ఇచ్చినటువంటి ఖర్చులు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటూ ఈ తీర్పులో ముఖ్యమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. అయితే జస్టిస్ దీపక్ గర్దపై ఇందులో ఈ సందర్భంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం అనవసర అనుమానాలకు దారితీస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నరేష్, రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.